నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను మీ రాజమౌళి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరపున సీఎం రేవంత్ రెడ్డి రంగంలో దిగి రోడ్ షోలు నిర్వహించారు. అంతేకాదు జూబ్లీహిల్స్ గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. రాబోయే వారం రోజులు కీలకమని ప్రచారాన్ని మరింత స్పీడ్ చేయాలంటూ కూడా ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. గెలిచేది మనమే అయినా లైట్గా తీసుకోవద్దంటూ చెప్పారు. మరి కాంగ్రెస్ లక్ష్యం నెరవేరుతుందా? జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ జెండా పాకుతుందా? రేవంత్ రెడ్డి ప్రచారం ఏ మేరకు ప్లస్ పాయింట్ అవుతుంది? ఇదే ఇవాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. ఎస్ మనతో పాటు బిగ్ టాక్లో పాల్గొన్నారు డాక్టర్ శివకుమార్ గారు, కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి, గౌతమ్ ప్రసాద్ గారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, గంగాపురం వెంకరెడ్డి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, జోజిరెడ్డి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ వైస్ ప్రెసిడెంట్, అదేవిధంగా సెంట్రల్ కమిటీ మెంబర్. నమస్తే జోజిరెడ్డి గారు. నమస్కారం. జోజిరెడ్డి గారు, ఏది ఏమైనప్పటికీ జూబ్లీహిల్స్ ఎలక్షన్లు అంటేనే ఒక హోరాహోరీ పోటీ జరుగుతుంది. దాంట్లో నువ్వా నేనా అనేది ప్రధాన పార్టీలు ఉన్నప్పటికీ మాత్రం బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఈ మూడు ప్రధాన పార్టీలుగా చెప్పుకున్న నేపథ్యంలో నువ్వా నేనా అని హోరాహోరీ ఉంది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ 9.5 సంవత్సరాలు వెళ్ళినప్పటికీ జూబ్లీహిల్స్ను సశ్యామలం చేశాం, అభివృద్ధి పదవులు నడిపాము అంటూ కూడా చెప్పుకొచ్చింది. ఇప్పుడు వారి సతీమణికి సునీత గారికే ఇచ్చారు కాబట్టి ఆ మేరకు కొంత సానుభూతి ఉంది అని వారు చెప్తున్నారు. కానీ గెలుపు మాదే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మాత్రం గెలుపు ఎప్పుడో ఖాయమైపోయింది, 30-40 వేల ఓట్ల మెజార్టీతో ఉంటున్నాం అని వారు చెప్తున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి అయితే గెలుపు మొత్తం అయిపోయింది, అట్లా లైట్గా తీసుకోవద్దు, కొంత మేరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు 100 మంది ఖచ్చితంగా ఒక్కొక్క ఓటర్ అభ్యర్థిని అభ్యర్థించాలి అంటూ కూడా తను చెప్పుకొస్తున్నాడు. ఇక ఏదైతే బీజేపీ పార్టీ మాత్రం ఈ రెండు ఏం చేసింది లేదు, కేంద్ర ప్రభుత్వం మా దగ్గర ఉంది కాబట్టి మేమే ఏం చేయాలన్నా ఖచ్చితంగా మాకే ఓటేయాలని కూడా బీజేపీ పార్టీ చెప్తుంది. ఎవరు ఏదైనప్పటికైనా మీ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అధికారం రాబోతున్నటువంటి నేపథ్యం కొంతమందికి ఉన్నప్పటికీ కొన్ని రాష్ట్రాలలో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుండి వెళ్ళి ఎవరైనా నిల్చున్నారా, ఉంటే ఎలా ఉండబోతుంది? ఈ ప్రధాన 3 పార్టీలు తలెగ్గే పరిస్థితులు నెలకొంటాయా? అసలు గెలిపేవారిది ఎలా చూడొచ్చు? ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం అండి. ఈరోజు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మెయిన్ ఫైటింగ్లో ఉన్నాయి. మేము అనుకోకుండా మా క్యాండిడేట్ని నిలబెట్టాము, కానీ అనుకోకుండా అది రిజెక్ట్ అవడం వల్ల అది మాకు ఛాన్స్ లేకుండా పోయింది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎన్ని పెట్టినా, బీజేపీ వాళ్ళు ఎన్ని చెప్పినా, బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్పినా ప్రజలనే ఓటర్లు చాలా తెలివిమంతులండి. ఎవరికి ఓటేస్తారో పక్కనున్న వాడు కూడా చెప్పలేని పరిస్థితి. ఇవాళ మేము నిన్ననే కరీంనగర్లో కూడా అర్బన్ ఎలక్షన్ చూసాం. గెలుస్తాడనుకున్న క్యాండిడేట్ ఓడిపోయాడు. ఇక్కడ కుల సమీకరణలు, అదేవిధంగా డబ్బుల వ్యవహారాలు ఇవన్నీ నడుస్తున్న రోజులు ఇవి. సో మనం ఒకటే చెప్పగలుగుతామండి, ఇవాళ జూబ్లీహిల్స్ ఎన్నిక సానుభూతి పనిచేస్తుందా లేక అభివృద్ధి పనిచేస్తుందా అని అనుకున్నప్పుడు ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలలో చేసిన అభివృద్ధి ఏం లేదండి. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ఏదైతే నాలాలు కావచ్చు, ఏదైతే చెరువులు కావచ్చు, ఎక్కడైతే ఖాళీ ప్లేస్లోనే అన్ని కబ్జాలు చేసుకొని ఫామ్ హౌస్లు కట్టుకున్న పరిస్థితులు మనం చూసినాం. అదేవిధంగా ఇవాళ ఒక కేటీఆర్ గారు నేను కొన్ని స్పీచ్లలో వింటున్నాను, మీరు ఏదైతే ఈ హైడ్రా పెట్టినరో ఆ హైడ్రాలో మీరు పలానా వాళ్ళు ఇల్లు కూలగొట్టగలుగుతారా, పలానా మంత్రిని ఇల్లు కూలగొట్టగలుగుతారా అని ప్రశ్నిస్తున్నారు. ఆ రోజున రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి కానప్పుడు కేటీఆర్ది కూడా ఫామ్ హౌస్ ఏదైతే ఉందో అది కబ్జా అని చెప్పేసి ఆ రోజున డ్రోన్స్ పెట్టేసి కేసు దాకా పోయిన వ్యవస్థ మనకు తెలిసిందే. కానీ ఈరోజు ఏదైతే కేటీఆర్ ప్రశ్నిస్తున్నాడో అదే రేవంత్ రెడ్డి గారు, అది రెవెన్యూ మంత్రిదా మాకేవదో తెలియదు కాంగ్రెస్ నాయకులు, కానీ వారిని పిలిచేసి మనం ఫస్ట్ కూలగొట్టుకుందాం, మిగతా కూలగొడదామని చెప్పేసి ప్రజలకి ఒక అభయం ఇచ్చినట్టయితే ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తున్నాడు. కానీ ఇక్కడ రాజకీయాల్లో ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు సామాన్యులకు బలవుతున్నారే తప్ప ఎక్కడ కూడా నాయకులు కబ్జా చేసింది ఎక్కడ కూడా ముందుకు రావట్లేదు. అందులో ఏ పార్టీ వాళ్ళైనా ఉండొచ్చు, ఏ పార్టీ నాయకులైనా ఉండొచ్చు. వాళ్ళని రేవంత్ రెడ్డి హైడ్రాలో నిజంగా ఇంకా వాళ్ళు కబ్జా చేసినట్టయితే అవి ఫస్ట్ కూలగొట్టేసి తర్వాత ప్రజల్లోకి వెళ్తే మాత్రం కాంగ్రెస్ కి ఖచ్చితంగా గెలుపు అనేది ఉండేది.
కానీ ఈరోజు అది చేయకుండా వాళ్ళ ప్రశ్నకు జవాబిచ్చే పరిస్థితుల్లో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు కనపడట్లే. నేనేమంటున్నా అంటే ఇవాళ కానీ రేపు కానీ మీటింగ్ పెట్టి ఎవరైతే కబ్జాలు ఉన్నాయని చెప్పేసి అనుకుంటున్నారో అయితే కబ్జాలో లేవు, వాళ్ళ అన్ని పట్టా భూములే, వాళ్ళు నిజంగా కొనుక్కున్నాయని చెప్పేసి చెప్పాలి. గవర్నమెంట్కి ఎలాంటి సంబంధం లేదు ఆ ల్యాండ్స్ అని. అదర్వైజ్ ఖచ్చితంగా ఇది మేము కూలగొడతాం అని చెప్పేసి ప్రకటన చేస్తే ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడుతుంది. అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు ఇవాళ డెవలప్మెంట్ చేసినాం అంటున్నారు. 10 సంవత్సరాలలో చేసింది అప్పులు తప్ప ఇంకొకటి లేదు. అప్పులు తప్ప ఏం చేసింది లేదు. ఏ రోడ్లు డెవలప్మెంట్ లేవు, ఏది లేదు, ఏ డ్రైనేజ్ లేదు. ఇవాళ హైడ్రా అనేది చాలా బెస్ట్ ప్రాజెక్ట్. కానీ ఇవాళ ఏదైతే వాళ్ళు చెప్పేదానికి ప్రశ్నకి జవాబు అనేది రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి రావట్లేదు. ఇలా కేటీఆర్ గారు కానీ కేసీఆర్ కానీ ఎవరు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి, కొద్ది ఆలోచన పడి ఎవరైనా కానీ ఇవాళ బీఆర్ఎస్ ఓటేసే పరిస్థితి అయితే లేదండి. ఇకపోతే బీజేపీ మొత్తం మేమే చేస్తాం, మేమే మొత్తం సాధిస్తున్నాం, మేమే చేతిలో ఉంది అంటున్నారు. అయ్యా బీజేపీ కేంద్రంలో ఉన్న మాట వాస్తవం. కానీ బీజేపీ ఇవాళ తెలంగాణ ప్రజలకి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నదని ఇచ్చి ఎక్కడైనా ఫండ్స్ ఇవ్వకుండా మిగతా రాష్ట్రాలలో ఇచ్చిన విధంగా కనీసం ఇవ్వకుండా అందులో 50% వచ్చే పరిస్థితి లేదు. అన్ని మేము చేస్తున్నాం అంటున్నారు, అన్ని చెప్తున్నారు తప్ప మతాలని కులాలను రెచ్చగొట్టడం తప్ప ఇంకెక్కడ కనపడట్లేదండి బీజేపీలో. మీరు గమనించండి, ఇలా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో ఇలా వరదలు వచ్చినప్పుడు కానీ జరిగిన ఇన్సిడెంట్స్ కానీ ఇవన్నీ ఎక్కడ చూసినా కేంద్ర ప్రభుత్వం ఎక్కడండి? కిషన్ రెడ్డి గారే ఉన్నారు ఎగ్జాంపుల్. కిషన్ రెడ్డి గారు ఎక్కడ డెవలప్మెంట్ తీసుకొస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు? ఇలా మెట్రో రైలు గురించి కానీ ఎక్కడ కానీ ఏదన్నా జవాబు చెప్పే పరిస్థితుల్లో ఉన్నారా? ఇలా కేంద్రంలో సరే ఒక్క సీటు మీరు గెలిచిన అనుకుందాం, గెలిచిన ఇలా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారు ఉన్నారు. ఏం చేశారండి కరీంనగర్కి? కేంద్ర మంత్రి రోజు చెప్తారు 20,000 కోట్లు ఇచ్చినా అని చెప్పేసి ఒక ప్రకటన చేశారు ఒక 6 నెలల క్రితం. ఏం చేశారండి? నథింగ్ డూయింగ్. ఇక్కడికి వస్తే తెలుస్తుంది. ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ లో 400 కోట్లు వస్తే 20,000 కోట్లు లెక్కలు చెప్పారు. ఎక్కడున్నాయో డబ్బులు మాకు చూపిస్తే మేము చూస్తాం. కాబట్టి నేను ప్రజలు కూడా బాగా ఆలోచిస్తున్నారు. అంత ఈజీగా ఎవరికి కూడా గెలుపు లేదండి. డబ్బులు మన వరదలు కదా, మొన్న వచ్చినప్పుడు వరదలు ఎట్లా రోడ్ల మీద పారినాయో ఆ విధంగా డబ్బులైతే పారుతున్నాయి. ఎక్కడి నుంచి సంపాదించడం ఏమో కానీ ఈ ఈడీ ఐటీ ఇవన్నీ ఎక్కడ పోయినాయో తెలవట్లేదు. మరి పేద ప్రజలకు డబ్బులు వస్తున్నాయి, మేము కూడా సంతోషపడతాం. కానీ ఏది ఏమైనా ఇలా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఈ 3 కూడా ఏది గెలుస్తుంది అని చెప్పేసి బీజేపీ అయితే 99% గెలవలేదండి. 99% బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలోనే ఉంది. ఎందుకంటే వెంకటరెడ్డి గారు ఏమనుకున్నా పర్వాలేదు కానీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనేది పబ్లిక్ లోకి వచ్చేసిందండి. ఎవరం ఆగే పరిస్థితుల్లో లేదని. ఎక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియదు కానీ బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటని మాత్రం ఖచ్చితంగా క్లియర్ గా పబ్లిక్ లో, అంటే నేను మొన్న లాస్ట్ వీక్ లో మొత్తం తిరిగినప్పుడు కొంతమందితో మాట్లాడినప్పుడు అన్న వాళ్ళంతా ఒకటే అన్న, రెండే వాళ్ళు ఇంటర్నల్ గా మాట్లాడుకొని చేస్తున్నదే. బీఆర్ఎస్ గెలిపిస్తే కాంగ్రెస్ కి కొద్దిగా ఎఫెక్ట్ ఉంటది, మన చేతిలోకి వస్తుంది అనే ఆలోచనతో బీజేపీ క్యాండిడేట్ పెట్టిందే తప్ప ఇంకొకటి లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి ఇంకా హైడ్రాని పర్ఫెక్ట్ గా చేయాలని అనుకుంటే కేటీఆర్ ఏదైతే విసిరిన సవాల్ ఉందో దాని మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకొని దాని మీద క్లారిటీ ఇచ్చినట్టయితే ప్రజలు నమ్ముతారు. ప్రజలు ఖచ్చితంగా ఓటేసి కాంగ్రెస్ గెలిపిస్తారు. తప్పితే బీజేపీ తర్వాత బీఆర్ఎస్ కి అవకాశం ఉందండి. రైట్. జోజిరెడ్డి గారు, ఏదైతే ఓట్లకు సంబంధించి ఖచ్చితంగా డబ్బు తీసుకుంటున్నారు అనేది ఒక ఆరోపణ అయితే, ఎంత డబ్బైనా పర్లేదు ఖచ్చితంగా 5,000కు తగ్గకుండా తీసుకోండి అని కేటీఆర్ చెప్పారు. అంటే ప్రాధాన్యత, అంటే ఓటకు చెందిన వ్యక్తి ఒక 5,000కో 10,000కో బానిసై ఓటేస్తే అంటే 5 సంవత్సరాలు వాళ్ళ కింద మోకరిల్లాల్సిన పరిస్థితి. ఎందుకని ఈ డబ్బు ఆశ చూపెడుతున్నారు? ఎందుకని ఈ డబ్బును ఎగజల్లే ప్రయత్నం చేస్తున్నారు? అదేనండి నేను చెప్పేది కూడా. ఈ కేటీఆర్ ప్రకటనలు అయితే అసలు ఎందుకు మాట్లాడుతున్నాడో, ఆయన మంత్రి ఎట్లయిండో, కేసీఆర్ గారి కొడుకు ఎట్లయిండో నాకు అర్థం కాలేదు. కానీ 5,000 రూపాయలు అనే వర్డ్, ఓటుకి డబ్బులు తీసుకోమని చెప్పే వర్డ్ వాడడం అనేది ఒక మాజీ మంత్రిగా మరొక రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయన ప్రజలకు ఏమి సూచన చేయదలుచుకున్నాడో అర్థం కావట్లేదండి. ఎందుకంటే ఓటు అనే దాన్ని మీరు 5,000 ఇస్తాం, 10,000 ఇస్తాం, మీరు మా మొక్కరిని 5 సంవత్సరాలు మా దగ్గర పడుండండి మా కాళ్ళ దగ్గర అని చెప్పేసి దొరల పోకడ చూపిస్తున్నారు తప్ప ఇంకొకటి లేదు. అంత గర్వపు మాటలు ప్రజల్లో పనికిరావు. ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఇప్పుడు బుద్ధి చెప్పారు, 10 సంవత్సరాలు అయిన తర్వాత కూడా నీకు బుద్ధి చెప్పిన అయినా కూడా బుద్ధి రావట్లే, మనస్తత్వాలు మారట్లేదండి. 5,000కి ఇచ్చి తర్వాత 5,000 కోట్లు సంపాదించుకోవడానికి
ఇప్పుడు 1000 కోట్లు ఖర్చు పెడతామంటున్నారు. 1000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఎక్కడ కష్టపడితే వచ్చినాయి? ఎక్కడ వ్యవసాయం చేస్తే వచ్చినాయి? ఏ ఇండస్ట్రీ నడిపితే వచ్చినాయండి? ఇవాళ ఏది లేదు. జనాలని దోసుకొని లక్షల కోట్ల అప్పులు చేసి తీసుకొచ్చిన అక్కడ వచ్చిన కమిషన్లు, కబ్జాలు చేసిన భూములు అమ్ముకొని వాటి మీద సంపాదించిన అన్ని తీసుకొచ్చేసి అలా ఓట్లని ప్రజల్ని ఒర్రెల్ని చేసి ఆడుకుందాం అనుకుంటున్నారు. ఖచ్చితంగా ప్రజలు డబ్బులు తీసుకున్నా తీసుకోకపోయినా వాళ్ళు ఇచ్చేది కదా పేద ప్రజలకు మాత్రమే ఇస్తారు. ఆ పేద ప్రజలకు ఇచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు చాలా తెలివిమంతులు అండి. ఇవాళ రేపు తీసుకున్నా కూడా ఓటు వేయాలి, ఎక్కడ వేయాలో అక్కడ వేస్తారు. ఖచ్చితంగా కొంతమందికి ఒకటి ఉందండి, 4 పార్టీలు ఇస్తున్నాయి, 3 పార్టీలు పైసలు ఇస్తున్నాయి. పైసలు ఇవ్వట్లేదని చెప్పడానికి లేదు. ఈ 3 పార్టీలకు కూడా వాళ్ళు 3 ఓటర్లు ఉన్నారు అనుకోండి, తలా ఒకటి వేసేస్తున్నారు. ప్రజలు అక్కడ న్యాయం తప్పట్లే. 3 ఇచ్చారు కాబట్టి 3కి వేద్దాం తలా ఒకటి అని చెప్పేసి ఫ్యామిలీలో డివైడ్ అయ్యే పరిస్థితి వచ్చింది. కాబట్టి డబ్బు అనే దాన్ని ఇవాళ ఈడీ, ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ ఏం చేస్తుందండి? ఇంత డబ్బు విచ్చలవిడిగా జరుగుతున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందండి? డబ్బులతోటే వ్యవహారం నడిపిస్తాము, దేశాన్ని అమ్ముదాం, ఆదానికి అమ్ముదాం, అంబానికి అమ్ముకుంటూనే కూర్చుందామా? లాస్ట్ కూలీలలాగానే బతకాలా? ఈ పరిస్థితులు ఎందుకో ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందండి. రైట్. గంగాపురం వెంకరెడ్డి గారు చెప్పండి. వెంకరెడ్డి గారు, ప్రధానంగా ఇప్పుడు గెలుపు అయితే మాదే అనేది సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. కానీ అట్లని కూడా ఊరుకోవద్దు, లైట్గా తీసుకోవద్దు. ఖచ్చితంగా గెలుపు మనదే అనుకున్నా కానీ పొరపాటు పడ్డట్టే. గెలుపు మాత్రం ఖచ్చితంగా మనదే, కానీ కొద్దిగా శాయశక్తిగా కృషి చేయాలి. ఉదయం 7 గంటల నుంచి వెళ్ళి 8 గంటల వరకు బై వాకింగ్తో 6 గంటల నుంచి 8 గంటల వరకైనా 1 గంట 2 గంటలు ఖచ్చితంగా కష్టపడాలి. ప్రజల వద్దకు వెళ్ళండి. 100 మందితోటైనా పర్లేదు, మీరు వెళ్ళి ఓటును అభ్యర్థించాలి. ఖచ్చితంగా సుమారుగా 30 నుంచి 40 వేల వరకు ఖచ్చితంగా మనకు గెలుపు ధీమా వస్తుంది. ఆ మెజార్టీతో గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నాం. అంటే ఈ ధీమా అనేది ఎందుకు వస్తుంది అంటే, గెలుపు మనదే అనే ధీమా ఎందుకు వస్తుంది? ఏ పార్టీకి, ఇప్పుడు బీజేపీకి కావచ్చు, బీఆర్ఎస్కి కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఈ 3 ప్రధాన పార్టీలలో మాది అని చెప్పుకోవడానికి అసలు ఆశకరం ఎక్కడుంది? ఎవరు ఏం చేశారని? ఆ జూబ్లీ హిల్స్ ఓటర్ల భాగవతం ఎక్కడి వరకు బాగు చేశారు? ఇప్పటికి వరకు స్లమ్ ఏరియాస్ ఉన్నాయి. ఎందుకంటే కోటీశ్వర్ల దగ్గర వాళ్ళు చేసే అవసరం లేదు, వాళ్ళకి చెప్పే అవసరం లేదు. ఏదో ఎక్కడైనా ఇంత ఫైలో అదో లేదంటే చెప్పచ్చు, కానీ స్లమ్ ఏరియాలో ఇప్పుడు పట్టించుకుని నాదులు లేదంటారు. కానీ ఎలాంటి ధీమా వ్యక్తం చేయడంలో దాని వెనుక ఆంతర్యం ఏంటి? ఇప్పుడు రాజమౌళి గారు, మీతో పాటు లైవ్లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్తే. ఇంతకుముందు మాట్లాడినటువంటి మిత్రుడు ఫార్వర్డ్ బ్లాక్ నాయకుడు సరే 3 పార్టీల గురించి ఆయన ఎండగట్టినాడు. ఇటు అటు కొంత అభిప్రాయం చెప్పడానికి ప్రయత్నం చేసినాడు. దాని గురించి నేను ప్రస్తావించను, అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం. మేము ఫీల్డ్లో ఉన్నాము, తిరుగుతున్నాను. నేను గత 4 రోజులుగా ఫీల్డ్లో నేను. ఇప్పుడు మీరు డిబేట్ పెట్టినారు కాబట్టి నేను వాపసు వచ్చినటువంటి ఒక సందర్భం వల్ల మాకు జరుగుతున్నటువంటిది యూసఫ్గూడలో కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 2 వీలర్ ర్యాలీ అనేటువంటి జరుగుతున్నటువంటిది. ప్రతి ఇంటికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తం నుంచి రావడం జరిగింది. హైదరాబాద్ చుట్టూ ఉండేటువంటి 8 జిల్లాలకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలకు బాధ్యతలు ఇచ్చి మేము 15 రోజులైంది అక్కడే పనిచేస్తున్నారు ఉన్నారు. మేము వెళ్తున్నాం, మాట్లాడుతున్నాం. ఎవరు మాట్లాడుతున్నారు? కాంగ్రెస్ నాయకులు ఎంతవరకు మాట్లాడుతున్నారు ఏంది అనేది ఇంటింటికి వెళ్తున్నాము. ప్రజలు ఆదరిస్తున్నారు. మీరు అన్నట్టుగా ఏంటంటే, ఒకనాడు మీడియా ఒక 15-20 రోజుల కింద మీడియా సృష్టించినటువంటిది ఏమిటంటే, ఈ పోటీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యనే ఉంది అనేటువంటిది. ఆ మీడియా లేదో, మీడియాలకు సంబంధించిన మీరు సీనియర్ జర్నలిస్ట్గా తెలుసు, ఎవరు ఏ మీడియాకు ఎక్కడ సమర్థిస్తున్నారు, ఎటువైపు ఉన్నారు, ఎందుకోసం ఉన్నారు అనేది నేను ప్రస్తావించదలుచుకోలేదు. ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి లోపల నిన్న సాయంత్రం వరకు మేము మాకున్నటువంటి మా అంతర్గత సర్వేలు ఉన్నాయి, నిష్పాక్షికంగా సర్వేలు ఉన్నాయి. ఆ సర్వేలు నిన్నటి వరకు కూడా మాకు 27 నుంచి, నిన్న వచ్చినటువంటి రిపోర్టు మాకు 27 నుంచి 29% ఓట్లు వచ్చినాయి. గత 5-6 రోజులుగా మాకు పెరుగుతున్నటువంటిది. మేము 2 రోజుల లోపల 30% ఓట్లు దాటి ముందుకెళ్తున్నటువంటి ఒక మంచి అవకాశం మాకు కనపడుతున్నటువంటిది. మేము ఇప్పటికి కూడా నేను చెప్పిన దాంట్లో ఏంది, వాళ్ళు ఉంటే ఉండొచ్చు, 1-2 ఉంటే ఉండొచ్చు, కానీ మా గ్రోత్ ఏదైతుందో ఇప్పుడు చాలామంది చెప్తున్నారు 6%, 7%, 10% కాదు. ఇవాళ ప్రజలకు వెళ్ళి మేము ఓట్లు అడుగుతున్నప్పుడు రాజమౌళి గారు 55 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ కారణం కదా ఇలా జూబ్లీ హిల్స్ ఎన్నికకు సంబంధించిన అభివృద్ధికి సంబంధించినటువంటిది. ఈ నిన్న మొన్న 22 మాసాలుగా చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు బాధ్యత కాదా? ఇంకా ఏం చేస్తారంటే అధికారంలోకి వచ్చి మీరు ఏం చేస్తారంటే ఎన్నిక రాదనుకున్నారు, బహుశా ఆ శాసనసభ్యుడు చనిపోవడం అనుకున్నారు, అది వేరే సంగతి. 10 ఏళ్ళు పాలించినటువంటి కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అభివృద్ధి అనేటువంటిది ఎక్కడుందని మీరు ఎలా వాళ్ళే చెప్పుకుంటున్నారు. పాలించిన వాళ్ళు, ఇంతకుముందు ఉన్న వాళ్ళు, అధికారంలో ఉన్న వాళ్ళు, ఇప్పుడు ఉన్న వాళ్ళు, మేము అంటే ప్రజలు ఏమంటున్నారు? ఆయన చెప్తున్నాడు, ఈయన చెప్తున్నాడు. సార్
మీకంటే అవకాశం రాలేదు, ఒప్పుకుంటాము. మీరు చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఇప్పుడు సికింద్రాబాద్లో 750 కోట్లు పెట్టి మిత్రుడు అన్నాడు ఫార్వర్డ్ బ్లాక్ ఏం చేసినాడు, 750 కోట్లు పెట్టి మొత్తం రెనోవేట్ అవుతుంది, ఒకసారి చూస్తే కనపడుతుంది. మరి ఆయన కరీంనగర్కి వెళ్ళి ట్రైన్లో వస్తారా రాడా అని తెలియదు. ఇవాళ చెర్లపల్లిలో 400 కోట్లు ఖర్చు పెట్టి ఏంటంటది. బేగంపేట ఎయిర్పోర్ట్ మీరు చూడలేదా రాజమౌళి గారు? 40 అమృత్ భారత్ ఎయిర్పోర్టు. డెవలప్మెంట్ అంటే ఏంది? అంత ఉచితంగా ఇస్తేనే డెవలప్మెంటా? కుక్కడికిచ్చి తినండి అంటే డెవలప్మెంట్ అండి? ఆ కాన్సెప్ట్లో నుంచి ఇలా ఓట్లను కొనేటువంటి పద్ధతిలో వల్ల బీఆర్ఎస్ కాంగ్రెస్ అనుసరిస్తున్నటువంటి విధాలను ప్రజలు జూబ్లీహిల్స్ ప్రజలు విసుక్కుంటున్నారు. డెవలప్మెంట్ మోడల్ కావాలంటున్నారు, శాశ్వతమైనటువంటి అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నారు. ఆ కోణంలో ఆలోచించినప్పుడు చాలా కమ్యూనిటీస్ మన కిషన్ రెడ్డి గారు వారానికి 2 రోజులు ఆయన హైదరాబాద్లో ఉండేటువంటి పరిస్థితుల వల్ల తప్పకుండా పాదయాత్ర చేసేటువంటి ఏకైక వ్యక్తి కేంద్ర మంత్రి వల్ల. ఎమ్మెల్యేలు కూడా వేరండి, సిటీలో ఉండేటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తిరగరు, ఆ ఎంఐఎం మజ్లీస్ వాళ్ళు అయితే అసలు రారు, ఒక్కనాడు కనపడడు. నేనైతే ఉంటాను యాకత్పుర ఏరియాలో ఉంటాను, ఎమ్మెల్యే అసలు కౌన్సిలర్ ఒక్కనాడు కూడా కనపడరు, ఓటు కూడా అడగరు. పాపం మనం వేద్దామంటే కూడా ఓటు అడగరు. అటువంటి పరిస్థితి ఉన్నటువంటి దాంట్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ లంకల దీపక్ రెడ్డి గారు దూసుకొని పోతున్నటువంటి ఒక సందర్భం మనకు కనపడుతున్నటువంటి అంశం. మీరు అంత తక్కువ అంచనా వేసి అయిపోయింది అనేటువంటి పద్ధతి వల్ల మీడియాలో చెప్పుకొనివ్వండి. 3 కారణాలు చెప్తాను. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మీరు అడిగినారు, మేము గెలవబోతున్నాము అంటూనే 3 సందర్భాలు కనపడతాయి రాజమౌళి గారు. సాధారణంగా గౌరవ ముఖ్యమంత్రి గారు బై ఎలక్షన్స్లో జోక్యం చేసుకోరు, ప్రచారానికి రారండి. ఇవాళ వచ్చినాడంటేనే ఆయనకు ఉండేటువంటి సమాచారం, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్, వ్యక్తిగత సర్వేలు, ఆయన నిష్ణాతుడు సర్వేలు చేయించడంలో ఆయనకు ఉండేటువంటి అనుమానాలు ఆయనకు వచ్చినాయి. ఆల్ ఆఫ్ సడన్గా అజరుద్దీన్ గారిని ఎందుకు తీసుకొచ్చినారండి? ఆల్ ఆఫ్ సడన్ అది ఇవ్వాలనుకుంటున్నప్పుడు మీరు ఎన్నికలకు ముందే ఇవ్వచ్చు. ఈ కోడు కథ కార్ఖానా ఈ విమర్శలకు లేకుండానే ఇవ్వచ్చు, తప్పేటట్టు లేదు. మనం ఓడిపోతున్నాం అనేది కాంగ్రెస్కి ఒక నిశ్చితమైన అభిప్రాయం వచ్చిన తర్వాత అజరుద్దీన్ గారిని తీసుకొచ్చిండ్రు. అజరుద్దీన్ గారిని తీసుకొచ్చినటువంటి సందర్భం మాకు మంచిదైంది. అజరుద్దీన్ రాకపోతే మాకు వేరే ఉండేదేమో ఇబ్బంది. అజరుద్దీన్ గారు వచ్చిన తర్వాత జూబ్లీహిల్స్ ప్రజలు 1,00,000 మంది ఉన్నారు, ముస్లిమ్స్ మైనార్టీస్ ఉన్నారు, రకరకాలుగా చెప్తున్నారు. 4 లక్షల జనాభా ఉందండి అక్కడ. 4 లక్షల జనాభాలో ఇవాళ ఏమైందంటే పోలరైజేషన్ జరుగుతుంది. వీళ్ళు గత క్యాండిడేటు బీసీ వాదం అని మీరు ఎంత చెప్పినప్పటికీ కూడా బీసీలకు ఎవరు వ్యతిరేకం లేదు. ఇక్కడ మీరు చేయలేనటువంటి పని చేయకుండా మోసం చేసింది బీసీలను రేవంత్ రెడ్డి గారు, స్పష్టంగా కనపడుతున్నటువంటిది. దానికి కావాల్సిన రాజ్యాంగం మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం, దానికి నేను వెళ్ళను. ఇవాళ ఆ కుటుంబం యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంది, ఏం జరిగింది, ఏం వీడియోలు వస్తున్నాయి, రాజశేఖర రెడ్డి గారు ఆ అభ్యర్థి తండ్రి గురించి ఏం మాట్లాడినాడు, నిండు సభలో ఏం మాట్లాడినాడు, వీడియోలన్నీ వైరల్ అవుతున్నది. ఇవాళ అవన్నీ వచ్చిన తర్వాత ఇవాళ మళ్ళీ అజరుద్దీన్ తీసుకొచ్చిన తర్వాత అజరుద్దీన్ నికార్స్ అయిన దేశభక్తుడు అని మేము ఏం చెప్పడం లేదు. ఆయన మీద ఉన్న ఆరోపణలు ఆయన మీద ఉన్నాయి, ఆయన ఒప్పుకున్నాడు. నా మీద ఆరోపణలు తప్ప ప్రూఫ్ కాలేదని. సరే ఆరోపణలు మామూలుగా రావు కదా రాజమౌళి గారు, మీ మీద ఆరోపణ సాధారణంగా రాదు కదా, ఏదో కొంత ఉంటేనే ఎంతో అంత ఉంటేనే సరే వాటికి సంబంధించిన చర్చకు నిలబడు. కాబట్టి ఇవాళ ఆ నవీన్ యాదవ్ ప్లస్ మన అజరుద్దీన్ రావడం వల్ల భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ పట్ల, పార్టీ పట్ల ఆ ప్రాంతంలో ఒక చర్చ జరుగుతున్నది. వీళ్ళు మూసి దాటి వచ్చినారు, రేపు ఏం జరగబోతుంది అనేటువంటిది. నామినేషన్ నాడు ఎంతమంది రౌడీ షూటర్స్ వచ్చినారు, ఎందుకు ఎలక్షన్ కమిషన్ వాళ్ళని బైండ్ ఓవర్ చేసింది, ఈ చర్చ లేదండి రాజమౌళి గారు. ఓకే అనే అభివృద్ధి అనేటువంటిది అనేటువంటిది కాదు, అభివృద్ధి ఒక కోణము. అభివృద్ధికి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి గారు 22 మాసాల లోపల ఇచ్చిన అభివృద్ధి ఏందో తెలుసు. రేవంత్ రెడ్డి గారు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎవరు గెలిచినా ఓడినా కూడా రేవంత్ రెడ్డి గారి మాటను తెలంగాణ సమాజం నమ్మే పరిస్థితి లేదు. అది బక్వాస్ మాటలు అనేటువంటిది తెలంగాణ ప్రజల్లో వచ్చేటువంటి ఒక అభిప్రాయం. గతంలో నేను కూడా నమ్మిన ఆయన మాట్లాడే పద్ధతి. ఎన్నికలకు ముందు పిసిసి ప్రెసిడెంట్గా ఏదో చేస్తాడనుకున్నాము, ఏమీ చేయలేనటువంటి ఒక నిస్సాయ ఆర్థిక సంక్షోభంలోకి తెలంగాణ నెట్టినాడు. ప్రతిదానికి కారణం చెప్తున్నాడు బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళు చేసింది అదే పద్ధతిలో మీరు వెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. ఇవాళ రోడ్ల మీదకి వస్తున్నారు. ఇవాళ నుంచి సమ్మె ఎవరిది, ప్రైవేట్ కాలేజ్ ఎవరు చదువుతున్నారంటే ప్రైవేట్ కాలేజ్లో ఫార్మసీ, ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతున్నటువంటి సామాజిక వర్గాలు కదా. రెడ్డిల పిల్లలకి ఏమైనా మీరు ఇస్తున్నారా, బ్రాహ్మణుల పిల్లలకు ఇస్తున్నారా ఫీజు రీయింబర్స్మెంట్? సుమారుగా 10,000 కోట్లు మీరు ఆపినారు, పైగా వాళ్ళ మీద దాడి పెడుతున్నారు. వాళ్ళు అడిగినందుకు మీరు ఏం చెప్తున్నారు, మీరు ఏం చెప్పినారు ఎలక్షన్ మేనిఫెస్టోలో? 42 పేజీల ఎలక్షన్ మేనిఫెస్టోలో రాగానే రిలీజ్ చేస్తామన్నారు. కాబట్టి వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే ప్రైవేట్ కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ అంటే అది మేనేజ్మెంట్లకు లాభం అవుతుంది అనుకుంటున్నారు. అట్లా ఉన్నారు మంత్రుల యొక్క స్థాయి అట్లా కనపడుతున్నటువంటిది. ఆ సామాజిక వర్గాలు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళది కాదా, వాళ్ళకి కదా ఇచ్చినది. మీ గతంలో మీ ముఖ్యమంత్రి నాయకుడు, మీ కాంగ్రెస్ నాయకుడే కదా రాజశేఖర రెడ్డి గారు కదా ప్రవేశపెట్టిండు. ఇంత కాదు ఇంత అని చెప్పి ఇచ్చేటువంటి పద్ధతి కాకుండా ఉల్టా ఆ పద్ధతిలో వాళ్ళ మీద దాడి చేస్తే ఇదే పద్ధతి కేసీఆర్ అనుసరించినాడు. మీరు గుర్తుపెట్టుకోండి. ఏ ప్రజాస్వామ్యంలో ప్రజల మీద అడిగే వ్యక్తుల మీద దాడి పెడతారో
దానికి ప్రజలు వ్యతిరేకిస్తారు, తీవ్రంగా వ్యతిరేకిస్తారు, అవసరమైనప్పుడు స్పందిస్తారు. స్పందించేటువంటి అవకాశాలు వస్తున్నవి అనేటువంటిది మాత్రం మీరు గుర్తుపట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏంది ఎక్క మాట మీద చెప్పండి మీరు. ఇప్పుడు రైతు భరోసా అన్నారు, ఎక్కడ పోయిందండి? మర్చిపోయినారు అందరూ. రైతు భరోసా అంటే ఏందో అర్థం కాని పరిస్థితి ఏర్పడ్డది. ఉద్యోగస్తుల పదవి విరమణకు సంబంధించినటువంటి 8,000 9,000 కోట్లు ఉన్నాయి, ఇచ్చే పరిస్థితి లేదు. ప్రతిదానికి బీఆర్ఎస్ పాలన చూపిస్తే మీరెందుకు ఎన్నికైనారు, మీరెందుకు హామీలు ఇచ్చినారు, మీరెందుకు ఏం చేయబోతున్నారు అనేటువంటిది. నెలకు 10,000 కోట్ల అప్పులు తెస్తే తప్ప, ఉన్న భూములను అమ్మితే తప్ప, హౌసింగ్ బోర్డు భూములను వరుస పెట్టి అమ్ముతున్నారు. అమ్మేటువంటి భూములను అక్కడ 75 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఈ భూములు దేశ సౌభాగ్యానికి, రాష్ట్ర సౌభాగ్యానికి, అభివృద్ధి కోసం భవిష్యత్తులో వాడుకునేటువంటి సందర్భం లోపల అమ్మితే, నేను అమ్మి సంసారం చేస్తే నా గొప్పతనం కాదు. అమ్మి సంసారం చేస్తున్నారు, ఇప్పుడు తాగించి సంసారం చేస్తున్నారు, మద్యం మీద వసూలు చేస్తున్నారు, వాటిని ప్రోత్సహిస్తున్నారు. ఈ పాలన రేవంత్ రెడ్డి గారి పాలన, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఎవరు గెలుస్తారు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. 11వ తేదీన నిర్ణయిస్తారు, 14వ తేదీన బయటకు వస్తుంది. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, రేవంత్ రెడ్డి వాళ్ళ మాట్లాడుతున్నటువంటిది నిన్న మంత్రులకు అందరికీ కూడా లంచ్ ఇచ్చి, చాలా కాలం తర్వాత లంచ్ ఇచ్చినాడు ఆయన. ఆయన ఎప్పుడు కూడా నేను చూస్తుంటాను, మంత్రివర్గ సమావేశంలో కూడా లంచ్ ఇయ్యడు, డిన్నర్ ఇయ్యడు, మూడు స్టార్ట్ చేస్తాడు, లంచ్ తర్వాత స్టార్ట్ చేస్తాడు. నిన్న మాట్లాడుకున్నారంటే వాళ్ళు గందరగోళంలో ఉన్నారు, వాళ్ళు ప్రమాదంలో ఉన్నారు. ఓటమి అంచున కాంగ్రెస్ వాళ్ళు అనుకున్న దానికంటే వేగంగా ముందుకెళ్తున్నటువంటి సందర్భం లోపల ఇవాళ కాంగ్రెస్ వెలిక్కిపోయింది. ఇక బీఆర్ఎస్ పార్టీ గురించి మేము చెప్పాల్సిన అవసరం లేదు. సానుభూతి కథ, వాళ్ళ కిరీటాలు కథలు ఏం చేసిండ్రు, ఏం చేస్తాడండి ఇప్పుడు ఆయన? అవకాశం వచ్చినప్పుడు 10 ఏళ్ళు వచ్చినప్పుడు అభివృద్ధి ఎందుకు చేయలేదు? కేసీఆర్ గారు బయటకు వచ్చి ఎందుకు చెప్తలేడు? కేటీఆర్ గారు చెప్తున్నారు కదా. మరి నేను అంటున్నది ఏంటంటే, స్వయంగా మున్సిపల్ శాఖ మంత్రి కదా, వీళ్ళు కారణం కాదా? ఇలా స్లమ్స్ ఉన్నాయి, పేదరికం ఉంది, అనేక రకాలుగా డ్రైనేజీ వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కారణం ఒకటి, చిరకాలంగా పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ, 10 ఏళ్ళు పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ, రెండు కూడా కారణం కాదా అనేటువంటి దాని గురించి మేము ప్రజల్లో మాట్లాడుతున్నాం. ప్రజల్లో వెళ్తున్నది ఆ భాష అనేటువంటిది మాత్రము మీకు చెప్పవలసినటువంటి అవసరం మళ్ళీ నాకు అవసరమైంది కాబట్టి చెప్తున్నటువంటి సందర్భం. గౌతమ్ ప్రసాద్ గారు, ప్రధాన పార్టీలు అయినటువంటి కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎందుకంటే బీఆర్ఎస్ ఇంతకుముందు 9.5 సంవత్సరాలు పరిపాలించింది. తెలంగాణ ప్రజలకు ఇంత చేశాం, ఖచ్చితంగా కొత్త జిల్లాలు, కొత్త వరవడికితోటి ముందుకు వచ్చాం, ప్రజలకు మేలు చేశామని చెప్పారు. ఇప్పుడు కూడా బీజేపీ కావచ్చు, లేదంటే కాంగ్రెస్ కావచ్చు, ఈ రెండు పార్టీలు కూడా ఏం చేయలేవు, మేము తప్ప అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆల్రెడీ గెలిచేసింది మనమే, అయినా కానీ లైట్గా తీసుకోవద్దు, మొత్తం మీద కొద్దిపాటిగా మనం ముందుకెళ్ళాలంటున్నారు. ప్రధానంగా ఇక బీజేపీ అయితే ఖచ్చితంగా మేమే ఉంటాము, ఇప్పుడు వెంకరెడ్డి గారు చెప్పినట్టు 30 నుంచి 35% ఖచ్చితంగా సాధిస్తూ ఉంటారు. అంటే కాంగ్రెస్ ఏమో ఆల్రెడీ గెలిచేసినామంటారు. మరి బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి, ఎలా ముందుకు పోతున్నారు? ఎందుకంటే ఆ ప్రజలు ఇచ్చిన మాట నెరవేరుతుందా? అక్కడ సునీతమ్మ గెలుపు ఖాయమేనా? ఎలా ఉండబోతుంది? అందరికీ నమస్కారం అండి. అంటే మన వాళ్ళు మాట్లాడిందంతా విన్న తర్వాత, అంటే వీళ్ళు అంటే బురద చల్లడం కోసం ఉన్నారా, లేకపోతే నిజాన్ని ఒప్పుకునే దాంట్లో ఉన్నారా లేరా అని చెప్పేసి ఒక సందేహం అయితే కలుగుతుంది. తప్పుని తప్పు, ఒప్పుని ఒప్పు, మంచిని మంచి, చెడుని చెడు, నిజాయితీని నిజాయితీ, అవినీతిని అవినీతిగా మాట్లాడితే బాగుంటుంది. సరే, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పరస్పర వాదోపవాదాలు, లేకపోతే ఆరోపణలు, ప్రత్యారోపణలు అవి కామన్గా ఉంటూ ఉంటాయి. కాకపోతే ఇక్కడ మన ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కూడా అంటే కొంత చైతన్యాన్ని ప్రదర్శించాల్సిన పార్టీ, చైతన్యంతో మాట్లాడాల్సిన పార్టీ, సమాజంలో ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు, ఎట్లా మాట్లాడుకుంటున్నారు, ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు అనేది కొంత విశ్లేషణ చేసి మాట్లాడి ఉంటే కొంచెం బాగుండేదని చెప్పేసి నాకు అనిపించింది. కానీ ఇక్కడెక్కడ కూడా ఒక ప్రాతిపదిక లేకుండా, ఒక ప్రాతిపదిక తీసుకోకుండా ఫార్వర్డ్ బ్లాక్ మాట్లాడడం అనేది కొంచెం విచిత్రం అనిపించింది, విడ్డూరం అనిపించింది. ఏ మెయిన్ స్ట్రీమ్లో కూడా వాళ్ళు లేకుండా, ఎక్కడా కూడా ఏ దాని మీద కూడా ఒక యాజిటేషన్ చేయకుండా, ఒక సమస్యను తీసుకొని ఎక్కడా ప్రశ్నించకుండా, ఈరోజు టీవీ ముందుకొచ్చి బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఏం అభివృద్ధి చేసింది ఏం లేదు అని చెప్పేసి మాట్లాడుతుంది. సరే, నేను అంటే 10 ఏళ్లలో మేము ఏం అభివృద్ధి చేసినామో, ఎట్లా చేసినామో అనేది నేను ప్రూఫ్తో సహా మాట్లాడతా. ఏఐఎస్బి ఫార్వర్డ్ బ్లాక్ వాళ్ళు ప్రూఫ్స్తో మాట్లాడతారా? ప్రూఫ్స్తోని వీడియోలతో మాట్లాడతాను. నేనేం
నేను అంటే ఏదో అబద్ధాలు మాట్లాడడమో లేకపోతే లేని సృష్టించడమో నేనేం మాట్లాడను. అదే ఏఐ మన ఫార్వర్డ్ బ్లాక్ వాళ్ళు అట్లా వస్తారా, ముందుకు వస్తారా అని చెప్పేసి నేను క్వశ్చన్ చేస్తున్నా. అదేవిధంగా జోగిరెడ్డి గారు, మీరు మాట్లాడేటప్పుడు నేను అడ్డం మాట్లాడదాం అనుకున్నా, మాట్లాడదలుచుకోలేదు కాబట్టి ఊరుకున్నా. మీరు మాట్లాడకపోతే నాకు చాలా సంతోషం. అదేవిధంగా ప్రజలు తీసుకునేది తీసుకుంటున్నారు, ఎవరికి వేయాలో వాళ్ళకి ఓటు వేస్తున్నారని చెప్పేసి ఆయన మాటల్లో వచ్చింది. కానీ అంతకుముందు ఏం విమర్శించిండు? అసలు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న అతను ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ ఎట్లా అయ్యిండు, మంత్రి ఎట్లా అయ్యిండు, కేసీఆర్కి కొడుకు ఎట్లా అని చెప్పేసి మాట్లాడాడు. ఏంది జనాలు డబ్బులు తీసుకుంటే తీసుకోవాలా అని ఎట్లా మాట్లాడతాడు? ఆయనకి ఏమన్నా తెలివి ఉందా అని మాట్లాడాడు. అంటే తెలివి ఉందా? నేను క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నాను మౌళి గారు, నేను క్లీన్గా అబ్జర్వ్ చేసే మాట్లాడుతున్నా. అంటే మాట్లాడుతూ అక్కడ కేటీఆర్ గారు ఏమన్నారు? ప్రతి ఓటరుకు 5,000 రూపాయలు పంచడానికి వస్తున్నారు, మీరు డబ్బులు తీసుకోండి, కానీ మీరు ఓటు మాకేయకండి, మాకు వెయ్యండి అని చెప్పేసి కాదు. అప్పీలు ఓపెన్గా తనేం చెప్పిండు? ఇంకా పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాల గురించి అడగండి. ఉదాహరణకు 2,500 మహిళలకు ఏదైతే హామీ ఇచ్చినరో ఈ 5,000 తీసుకోండి అయ్యా, మాకు ఈ 2 సంవత్సరాలలో ఒక మహిళకు 2,500 చొప్పున 2 సంవత్సరాలలో ఎన్ని లక్షల మంది ఉన్నారో అన్ని లక్షల మందికి ఎందుకు ఇవ్వలేదు అనేది క్వశ్చన్ చేయండి. పెన్షన్ ఈరోజు మీరు 2,000 ఇస్తామని చెప్పేసి ఇస్తున్నారు, మేము వచ్చిన తర్వాత 4,000 రూపాయలు ఇస్తాము అని చెప్పేసి మాట్లాడినారు కదా, అయ్యా ఇంకా 2,000 రూపాయలు ఏవి అని చెప్పేసి అడగండి అంటూ కొంత లిస్టు చెప్పిండు తను. ఇదంతా గుడ్డిగా కళ్ళు మూసుకొని మన కళ్ళు కాకులు ఎత్తుకుపోయినట్టుగా మాట్లాడితే మనం ఏం చేస్తాం చెప్పండి? రెండో విషయం, కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి లేదు 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 అని చెప్పేసి అని అంటున్నారు. నేనేమంటున్నానంటే వెంకరెడ్డి గారు ఇప్పుడు జాతీయ స్థాయిలో బీజేపీ నుంచి వాళ్ళు దేశవ్యాప్తంగా రోడ్లు వేస్తున్నారు సార్. మౌర్లి గారు దేశవ్యాప్తంగా నేషనల్ హైవేలు వేస్తున్నారు. నేను ఇక్కడనే కూర్చున్నా. నేను ఇప్పుడు కూర్చొని వెంకరెడ్డి గారు అసలు మీరు రోడ్లే వేయలేదని చెప్పేసి అంటే ఒప్పుకుంటాడా? నేను మాట్లాడతానండి. నేను నిజం చెప్తున్నాను, రోడ్లు వేసిండ్రు అంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి, లేనిది లేనట్టుగా మాట్లాడాలి. కానీ మేము ఒక ప్రాజెక్ట్ కడితే కట్టలేదని చెప్పేసి అంటారు. అదేవిధంగా మేము రోడ్ల నిర్మాణం చేస్తే మేము చేయలేదని చెప్పేసి అని అంటారు. అదేవిధంగా ఏ కుంభకోణము లేకపోతే ఏది ఈరోజు బయటకు వచ్చిందో, కాంగ్రెస్ ఈరోజు బయట పెట్టిందో దానికి వాళ్ళు మాట్లాడరు. అదేవిధంగా మేము 10 సంవత్సరాల పరిపాలన చేసిన తర్వాత మా అధికారం కోల్పోయిన తర్వాత కోల్పోయి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల్లో అధికార పక్షాన్ని క్వశ్చన్ చేస్తారా, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని క్వశ్చన్ చేస్తారా? ఎవరైనా సరే, అది ఫార్వర్డ్ బ్లాక్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంకా XY% ఇంటెలెక్చువల్స్ కావచ్చు, ఎవరిని క్వశ్చన్ చేయాలి? అయ్యా వాళ్ళ చాప్టర్ క్లోజ్ అయింది, ప్రజలు వాళ్ళకి అధికారంలో దూరం ఉంచిండ్రు, మీరేం చేస్తున్నారు? ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, మీ అభివృద్ధి అయింది అని చెప్పేసి మాట్లాడాల్సిన బాధ్యత నుంచి తప్పుకున్నారా ఫార్వర్డ్ బ్లాక్ వాళ్ళు? కాంగ్రెస్ కోసం బత్తాస్ వాళ్ళకి తలుచుకున్నారా ఫార్వర్డ్ బ్లాక్ వాళ్ళు? అదేవిధంగా బీజేపీ వాళ్ళు కూడా ఏమన్నా మాట్లాడితే కేసీఆర్ని తీసుకొస్తారు. కేసీఆర్ గారు అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నది కేసీఆర్ గారా కాంగ్రెస్ పార్టీ? ఎంతసేపు మాట్లాడతారు కేసీఆర్ గురించి? అదేవిధంగా మీ కళ్ళకు కాళేశ్వరం ప్రాజెక్టు కనబడట్లేదా? మీ కళ్ళకు ఈ హైదరాబాద్ సిటీ నిర్మాణం కనబడట్లేదా? మీ కళ్ళకు ఇక్కడ ఐటీ రంగము అభివృద్ధి పరిచిన అభివృద్ధి మీకు కనపడట్లేదా? ఇదే తెలంగాణలో ఇదే హైదరాబాద్ సిటీలో ఒక వ్యాస్ట్గా రియల్ ఎస్టేట్ రంగాన్ని ఒక ఉన్నత స్థాయిలో ఉంచింది కనపడట్లేదా మీకు? నేను కాదు, ఈరోజు కాదు, గత 3 రోజుల నుంచి న్యూస్లలో రాత్రిపూట మొత్తం హైదరాబాద్ సిటీని డ్రోన్తో షూట్ చేస్తే ఎంత అందమైన నగరం కనపడుతుంది. ఆ అందమైన నగర నిర్మాణానికి రంగులద్దింది కేసీఆర్ గారు. నిర్మాణానికి పునాదులు వేసింది కేసీఆర్ గారు. దాంట్లో మీకేం కనపడట్లేదా? ఒక సెక్రటరియట్ కనపడట్లేదా? ఒక అమరవీరుల స్తూపం కనపడట్లేదా? మీకు కట్టడం ఏంది? 42 ఫ్లైఓవర్లు కట్టినామండి, 42 ఫ్లైఓవర్లు కట్టినాం, అవి కనపడట్లేదా? మేము అప్పు చేసినామని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు 2 సంవత్సరాల్లో 23 నెలల్లో కేవలం 2 సంవత్సరాల్లో మేము 10 ఏళ్లలో 4 లక్షలు అప్పు చేస్తే వీళ్ళు కేవలం 2 సంవత్సరాల్లో 2 లక్షలు అప్పు చేసిండ్రు. ఈ దాని గురించి ఫార్వర్డ్ బ్లాక్ వాళ్ళు మాట్లాడినరా? ఈ 2 లక్షల అప్పు మేము కాదు, ఎన్ఎం శ్రీనివాస్ గారు మీరు మాట్లాడుతున్నది వీడియో వినిపించమంటే వినిపిస్తా. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు ఆయన స్వయంగా మాట్లాడుతున్నాడు. ఏమని? అయ్యా
మేము 2 లక్షల రూపాయల 2 లక్షల కోట్ల రూపాయల అప్పు తెస్తే ఆ 2 లక్షల కోట్ల రూపాయల అప్పు మేము ఏం చేసినామో మాకే అర్థం కావట్లేదు, ప్రజల దగ్గరికి ఏ విధంగా పోవాలనో కూడా అర్థం కావట్లేదు అని చెప్పేసి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడినారు. నేను మాట్లాడలేదు. మీకు ఒక నిమిషం నాకు ఒక్క సెకండ్ టైం ఇవ్వండి. తను మాట్లాడుతున్నాడు. తను మాట్లాడుతున్న సందర్భంలో దయచేసి వినండి. లక్ష రూపాయలది 2 లక్షల ఇగో సార్ ఎన్నం మేము చేయలేకపోతా ఉన్నాం. ఈరోజు నిజంగా ఇప్పుడు పైన ఉన్న మంత్రివర్గం కానీ పెద్దలు కానీ కూర్చొని ఆలోచిస్తే ఎమ్మెల్యేలు గ్రామాలకు పోవడానికి ఇబ్బంది పడతా ఉన్నారు. ఎందుకంటే పోయి చేసేది ఏం లేదు. పెళ్లిళ్లకు, పేరెంటాలకు, శుభకార్యాలకు, చావులకు పోవడం తప్ప ఈ గ్రామానికి పోయి నేను ఈ ఫండ్ శాంక్షన్ చేస్తున్నా, పని చేయండి అని చెప్పే సాహసం ఎమ్మెల్యేలు చేయలేకపోతా ఉన్నారు. ఇప్పుడు గ్రామాల్లోకి పోతా ఉంటే ఒక లక్ష పని 2 లక్షల రూపాయలది 2 లక్షల రూపాయల ఇది మేము మాట్లాడుతున్నది కదా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు. తను స్వయాన కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఈలే కాదు, చాలామంది కూడా అభివృద్ధికి నిధులు లేక నెత్తి మీద గుడ్డ వేసుకొని ప్రజలకి ఏం చెప్పాలనో అర్థం కాని పరిస్థితుల్లో విలేజ్లలో ఉంటే మీరు ఈరోజు వాళ్ళని ప్రశ్నించాల్సింది పోయి మేము 10 ఏళ్లలో చేసిన అభివృద్ధిని కళ్ళకు గంతలు కట్టుకొని మాట్లాడతారా మీరు? ఇదే మీరు చేస్తున్న న్యాయము? ఇదే మీరు చేస్తున్న ఇది? ఇంటింటికి నల్లాలో నీళ్ళు ఇచ్చిన మాట వాస్తవం కదా? పంట పొలాలకు నీళ్ళు ఇచ్చింది వాస్తవం కదా? గతంలో లక్షల ఎకరాలుగా బీడు భూములుగా ఉన్నాయి, అవి సాగు భూములుగా మార్చింది మా ప్రభుత్వం కదా, కేసీఆర్ ప్రభుత్వం కదా, బీఆర్ఎస్ ప్రభుత్వం కదా? ఇది వాస్తవం కదా? ఒకవేళ మేము అబద్ధం చెప్తున్నాం అనుకోండి, మీరు అసెంబ్లీ సాక్షిగా స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి 20 లక్షల ఎకరాలు సాగులో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్వయంగా 20 లక్షల ఎకరాలు కాళేశ్వరం కట్టిన తర్వాత సాగులోకి వచ్చిందని చెప్పేసి చెప్పిన మాట అబద్ధమా? ఇది మన ఫార్వర్డ్ బ్లాక్ వాళ్ళకి కనపడట్లేదా? బీజేపీ వాళ్ళకి కనపడట్లేదా? అంటే నేనేమంటున్నానంటే వాస్తవ విషయాల్ని వాస్తవంగా మాట్లాడండి, అవాస్తవాల్ని అవాస్తవంగా మాట్లాడండి. ఈరోజు నేను అదే విధంగా మేము ఈ జూబ్లీ హిల్స్ ప్రాంతానికి మేము చేసిన అభివృద్ధి ఏంటి అనేది కూడా నేను చెప్తాను. మేము ఏం చేసినాం, మేము 5 సంవత్సరాల్లో 10 సంవత్సరాలలో ఏమేం చేసినాం అనేది కూడా మేము కొంత మీకు చెప్తేనే కొంత అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఇప్పుడు నేను వెంగళరావు నగర్ నుంచి నేను చెప్తాను వినండి. 900 కోట్ల రూపాయలతోని చెస్ట్ ఆసుపత్రి నిర్మాణము వెంగళరావు నగర్లో 1000 పడకల చెస్ట్ ఆసుపత్రి నిర్మాణానికి పునాదులు వేసింది ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా సీవరేజీ, డ్రైనేజీ లైన్ల పైప్ లైన్ల అభివృద్ధి కోసం 8,43,00,000 రూపాయలు కేటాయించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. త్రాగునీటి పైప్ లైన్ల నూతన నిర్మాణం కోసం మరియు మరమ్మతుల కోసం 4,76,00,000 రూపాయలు కేటాయించింది. ఇది జీవోలతో సహా ఉన్న, ఏదో మేము మాట వరుసకు చెప్పట్లేదు, ఇది మాట వరుసకో నోటి మాటకో చెప్పట్లేదు, ఇది జీవోల రూపంలోనే కావలిస్తే మీరు చెక్ చేసుకోవచ్చు. నేను చెప్తున్నా ఈ ప్రతి మీరు అబద్ధం అని చెప్పేసి మీరు అనుకుంటే ఒకసారి చెక్ చేసుకోండి. అదేవిధంగా నూతన సీసీ రోడ్ల నిర్మాణం కోసం మరియు మరమ్మతుల కోసం 12,18,02,000 రూపాయలు ఇచ్చినాము. అదేవిధంగా కమ్యూనిటీ హాల్ ఆధునికీకరణ కోసం మరియు మరమ్మతులు చేయడం కోసం 64,36,00,000 రూపాయలు మేము కేటాయించినాము. అదేవిధంగా నూతన జిహెచ్ఎంసి సర్కిల్ ఆఫీస్ నిర్మాణం కోసం, అక్కడ జిహెచ్ఎంసీది సర్కిల్ నంబర్ 19 కార్యాలయ నిర్మాణం కోసం 5,95,00,000 రూపాయలు కేటాయించడం. పార్కుల అభివృద్ధి కొరకు 1,04,57,000 రూపాయలు కేటాయించడం. థీమ్ పార్క్ నిర్మాణం కోసం 1,74,00,000 కేటాయించడం. ప్రకృతి వైపరీత్యాల మరియు అత్యవసర పనుల నిమిత్తము 4,45,00,000 రూపాయలు కేటాయించినాము. మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణం కోసము 11 కోట్ల అదేవిధంగా 10,000 రూపాయలు కేటాయించినాం. అదేవిధంగా చేపల మార్కెట్ నిర్మాణం కోసం, అంటే మన ముదిరాజు సోదరులకు వాళ్ళ చేపల మార్కెట్ నిర్మాణం కోసం 1,85,00,000 రూపాయలు కేటాయించినాం. స్ట్రామ్ వాటర్ డ్రైన్ నాలా పనుల వ్యయం కోసం 1,20,00,000 రూపాయలు కేటాయించినాం. ఫుట్పాత్ల నిర్మాణం కోసం మరియు శ్మశానం మరమ్మతుల కోసం 32,16,000 రూపాయలు మేము కేటాయించినాం. అదేవిధంగా ఇక మనం షాదీ ముబారక్ ద్వారా, అదేవిధంగా మన కళ్యాణ లక్ష్మి ద్వారా వేల మందికి మేము అవి అందించిన సంక్షేమ పథకాలు అందించినాం. అట్లా షేక్పేట్ కానీ, బోరుబండ కానీ, లేకపోతే రహమత్ నగర్ కానీ, ఎర్రగడ్డ కానీ, ఈ ప్రతి దానికి సంబంధించిన చిట్టాలు ఉన్నాయి. నేను ఇవన్నీ మీకు చదివి వినిపిస్తే ఈ టైం సరిపోదు. అందుకు నేను షార్ట్గా చెప్పింది ఏంటంటే టైం సరిపోదు. మీరు ఒకవేళ అవకాశం కూడా ఇచ్చిననుకో ఏం కాదు మాట్లాడాలంటే మొత్తం నేను చెప్తాను. ఇది నేను నోటి మాటగా చెప్పట్లేదు, అవసరమైతే మీరు జీవులతో సహా చూసుకోండి. అయితే ఇంకా ఎంత జరగాలనో, ఇగో మీరు ఇంత కేటాయించిండ్రు, ఇంకా ఎంత జరగాలనో అంత జరగలేదని మాట్లాడండి, ఒప్పుకుందాం, మాట్లాడుకుందాం. ఇంకా ఎంత జరగాలనో అంత జరగలేదు, మాట్లాడుకుందాం. కానీ అసలేమో శూన్యం అంటే ఈ 10 సంవత్సరాలు ఏమన్నా తెలంగాణ రాష్ట్రం గొడ్డుపోయిందా?
అంటే కాంగ్రెస్ అధికారంలో ఉండి మేము అధికారంలోకి వచ్చే నాటికి హైదరాబాద్ సిటీలో ఉన్న రోడ్లు మీ కళ్ళకు కనపడలేదా? ఎటువంటి గుంతలతో ఉన్నాయో, ఎంత నిర్మాణం చేసిరో? మేము వచ్చిన తర్వాత హైదరాబాద్ సిటీలో 42 ఫ్లైఓవర్ల నిర్మాణంతో పాటు ప్రతి రోడ్డుని కూడా ఆధునీకరించినాము. అదేవిధంగా వైట్ ట్యాప్ సిమెంట్ సీసీ రోడ్ల నిర్మాణాన్ని కొత్తగా తీసుకొచ్చినాము. అదేవిధంగా ప్రతి ఏరియాలో సిమెంట్ రోడ్లను వేయడానికి ప్రయత్నం చేసినాము. ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుంటే బాగుంటుంది. అంతేగాని మనకు కనపడనట్టుగా నటించొద్దు. మీరు కావాలని బురద జల్లాలని చెప్పేసి అనుకుంటే ఇంకా వేరే మాట్లాడండి. కానీ ఈ రకంగా కనపడే కూడా మాట్లాడితే అయితే కష్టమవుతుంది అని చెప్పేసి నేను చెప్పదలుచు. రైట్. ఇంకా డాక్టర్ శివకుమార్ గారు, రాజమౌళి గారు, గుడ్ ఈవినింగ్ అండి. బాగున్నారా? బాగున్నా రాజమౌళి గారు. ఏంటి గెలుపు మొత్తం అయిపోయింది, ఇక తక్షణ కర్తవ్యం కోసం వేచి చూడాలన్నట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. 30 నుంచి 40 వేల మెజార్టీతో గెలుస్తున్నాం, ఖచ్చితంగా ఉంటుంది. ఈ వారం రోజులు మాత్రం గట్టి పట్టు మీద ఉండండి, జోస్ మీద ఉండండి అంటున్నారు. అంటే గెలుపు ధీమాగా వర్ణించుకోవచ్చా? అలా ఎలా ఉండబోతుంది? ప్రధానంగా బీఆర్ఎస్ అండ్ బీజేపీ కూడా పక్కనే ఉన్నాయి కదా. ఎందుకంటే ఒక దిక్కు మాగంటి సునీత గారు ఉన్నారు, ఎందుకంటే స్వర్గస్థులైనటువంటి వ్యక్తి భార్య, ఆ సెంటిమెంట్ ఉంటుంది. ఇక బీజేపీ కూడా అంటుంది రెండు పార్టీలు ఏం చేయలేదు, మేము కూడా వస్తున్నాం, ఖచ్చితంగా మీకు అభివృద్ధి బాటలో మేమే ముందుంటాం. కేంద్ర మంత్రులు 2 ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. అప్పుడు ఇచ్చినారు కాబట్టి ఇప్పుడు కూడా కొంచెం చూడండి, అవసరమైతే 9 నెంబర్ లక్కీ డ్రా కొట్టి పడేస్తామని బీజేపీ అంటుంది. ఎలా చూడొచ్చు? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న వారికి అందరికీ కూడా నమస్కారం. ఇప్పటిదాకా ఏదైతే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ గురించి ప్రతిరోజు మనం అన్ని ఛానళ్లలో కూడా ఈ ఎలక్షన్ డిబేటే చేయడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఏంటంటే ఎవరి ధీమా వాళ్ళకు ఉంది అనే రకంగా కూడా మనం అనుకోవచ్చు. దానికి నేను సందర్భాలలో కొంతమంది పెద్ద మనుషులు అంటారు, వెంకటరెడ్డి గారు అంటారు, ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అంటారు. అట్లాంటి రకంగా ఎవరి పార్టీ తరఫున వాళ్ళు మాట్లాడేది వాళ్ళు మాట్లాడతారు. గ్రౌండ్ రియాలిటీ ఏంది అనేది అది ప్రజలు రేపు పోలింగ్ డేట్ రోజు తెలుపుతారు. దాని తర్వాత రిజల్ట్స్ రోజు మనకు తేలితెట్టం అవుతుంది. అయితే ప్రస్తుతం ఏదైతే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో ఇప్పటివరకు బీఆర్ఎస్ నాయకుడు చాలా చెప్పడం జరిగింది. జీవోలు పాస్ చేయడం కాదు, కేసీఆర్ ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ మీద ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, కొద్దిపాటి వర్షం వస్తే బోట్లు వేసుకొని తిరగాలే, నేను వచ్చిన తర్వాత అట్లా లేకుండా చేస్తా అనేది కేసీఆర్ గారు చెప్పిన మాట. నిజంగా కూడా జూబ్లీహిల్స్ ప్రజలు అందరూ కూడా నమ్మడం జరిగింది. ఆ తర్వాత 10 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి 20 నెలలు అయిన తర్వాత కూడా చిన్నపాటి వర్షం వస్తే మొత్తానికి బోట్లు వేసుకొని తిరిగే పరిస్థితే ఉంది. అంటే కేసీఆర్ చెప్పిన మాటలన్నీ బూటకాలు అనేది కూడా మనకు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మాయ మాటలు చెప్పుట్ల కేసీఆర్ అండ్ బీఆర్ఎస్ పార్టీ దిట్ట. ఆ రకంగా ఆలోచిస్తే 10 సంవత్సరాలు అంటే మొత్తం హ్యాట్రిక్ కొట్టింది ఎవరు? మాగంటి గోపీనాథ్ గారు. గతంలో టీడీపీ అక్కడ గెలవడం, దాని తర్వాత మళ్ళీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ లకు రావడం, టీఆర్ఎస్ బీఆర్ఎస్ లోకి వచ్చినాక కూడా 2 సార్లు, అంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ పరంగా 10 సంవత్సరాలు అయినా ఉండి కూడా అభివృద్ధి చేసింది పెద్దగా లేదు అనేది అక్కడ ప్రజలు చెప్పడం జరుగుతుంది. ఈ అభివృద్ధి మొత్తం జరిగిందంతా పి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు. టీజీఆర్ గారు ఎప్పుడైతే ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ ఉండేనో, ఇప్పుడు ఈ 4 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఏవైతే అయినాయో ఆ 4 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు గతంలో పి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒకటే ఒక ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ. ఇటు బొలారం అల్వాల్ తీసుకున్నా, అటు షేర్లింగంపల్లి తీసుకున్నా, ఇటు మణికొండ నియర్ బై ఆసిఫ్ నగర్ నాంపల్లి వరకు కూడా ఇదంతా ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ ఉండింది. పి జనార్దన్ రెడ్డి గారు పిలిస్తే పలికేలాగా ఒక ఆపద్ బాంధవుడిలాగా ఉన్న మహనీయుడు ఆయన కాన్స్టిట్యున్సీని ఈరోజు 4 కాన్స్టిట్యున్సీలు అయినాయి. దాంట్లో అప్పట్లో ఇప్పుడు ఉన్న జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలు ఏదైతే బై ఎలక్షన్ జరుగుతున్నాయో దాంట్లో పీజీఆర్ గారు చేసిన అభివృద్ధి ఎక్కువ ఉంది. ఎందుకంటే స్లమ్స్ కానీ, ఫిలిం నగర్ కానీ, లేకపోతే కృష్ణానగర్ కానీ, బోడబండ కానీ, రహమత్ నగర్ కానీ, ఇటు వెంగళరావు నగర్ కానీ, అట్టుపోతే ఎల్లారెడ్డి కూడా కానీ, ఇమాం కూడా, దాని తర్వాత మళ్ళీ ఇటు సోమాజిగూడ కూడా ఈ మధ్యన ఆడైంది. కాబట్టి ఇవన్నీ కూడా పి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చేసిన డెవలప్మెంటే ఎక్కువ ఉంది తప్ప ఆ తర్వాత జరిగిన వాళ్ళు చేసిందంతా ఖాళీ
అంతంత మాత్రమే చేయడం తప్ప పెద్దగా చెప్పుకునేంతలాగా చేసింది లేదు. ఇప్పుడు ఈ రోజు ఖచ్చితంగా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉందో నవీన్ కుమార్ యాదవ్, ఆయన గతంలో ఎంఐఎం నుంచి నిలబడి మొత్తానికి కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఉన్న మా అజారుద్దీన్ గారిని ఆయన సెకండ్ ప్లేస్ లో ఉండడము, మాగంటి గోపీనాథ్ గారు ఫస్ట్ ప్లేస్ లో ఉండడం విన్ అవ్వడం, దాని తర్వాత థర్డ్ ప్లేస్ లా ఇటు నవీన్ కుమార్ యాదవ్ ఉండడం, దాని తర్వాత ఫోర్త్ ప్లేస్ లో బీజేపీ ఇప్పుడున్న దీపక్ రెడ్డి గారు, దాని తర్వాత సెకండ్ టైం ఏదైతే ఎంఐఎం టికెట్ వస్తుంది అనుకుంటే అప్పుడులో అసదుద్దీన్ ఓవైసీ గారు కాకమామ చాచా అని చెప్పి ఫ్రెండ్లీ పార్టీతో ఉండే, బీఆర్ఎస్ తో ఉండే, అప్పుడు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు వీళ్ళంతా కొంచెం ఫింగరింగ్ చేసి నవీన్ కుమార్ యాదవ్ కి రానియకుండా టికెట్ ఆపితే ఆయన ఇండిపెండెంట్ వేయడం జరిగింది. ఇండిపెండెంట్ వేసిన అప్పుడు కూడా ఆయన 18,000 ఓట్ల ఆధిక్యత తీసుకొచ్చుకోవడం జరిగింది. అంటే ఆయన ఒకటి ఎంఐఎం టికెట్ మీద కానీ రెండోది ఇండిపెండెంట్ గా కానీ పోరాడడం జరిగింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ టికెట్ పైన బీఫామ్ పైన ఏదైతే నవీన్ కుమార్ యాదవ్ పోటీ చేస్తుండో అది మటుకు కాంగ్రెస్ పార్టీకి ప్లస్ నవీన్ యాదవ్ కి ఈ రోజు అది గెలుపు తెచ్చి పెడుతుంది అనే రకంగా ప్రజలు చెప్పడం జరిగింది. నవీన్ కుమార్ యాదవ్ ఆల్రెడీ లోకల్, అక్కడ ఆయన కూడా ఆర్గనైజేషన్ పరంగా పెట్టి ఈ 10-15 సంవత్సరాల నుండి ఆయనకు తోచిన విధంగా ఆర్గనైజేషన్ ద్వారా ప్రజలకు ఏ ఇబ్బంది ఉన్నా ఆ తక్షణ సాయం చేయడము, ఒక గుడి కానీ లేకపోతే ఇంకేదైనా కానీ బడి కానీ స్కూల్ పిల్లలకు కానీ ఏదైనా హాస్టల్ ఫెసిలిటీ కానీ జూనియర్ ఆర్టిస్టులు ఎవరికైనా ఇబ్బంది ఉన్నా కానీ మొత్తానికి అటు నవీన్ యాదవ్ చురుగ్గా పాల్గొంటుండు, పిలిస్తే వస్తుండ అనే రకంగా కూడా అక్కడ ప్రజలు చెప్పడం జరుగుతుంది. ఇంకోటి ఏమంటే ఇల్లోడు చిన్నోడు ఉండవచ్చు, నేను కాదంటే లేదు, కానీ మెచ్యూరిటీగా ఉన్నాడు కాబట్టి వారు మాట్లాడడం కానీ లేకపోతే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఉన్న డివిజన్లు అన్ని కూడా ఆయనకు అన్ని బస్తీలు అన్ని కాలనీలు పాష్ కాలనీలు అన్ని కూడా ఆయనకు ఐడియా ఉంది, టచ్ లో ఉన్నారు. అక్కడ లీడర్స్ కూడా లేదంటే కాలనీ ప్రెసిడెంట్లు కూడా టచ్ లో ఉన్నారు. ఈ దిశగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుపు ఖాయం అనే రకంగా కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఎందుకంటే రేపు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కాకుండా మిగతా బీఆర్ఎస్ బీజేపీఓ ఇంకెవరో క్యాండిడేట్ గెలిస్తే పెద్ద కొంపలు మునిగేది ఏమి ఉండదు, క్యాండిడేట్ మారుతారు అంతే తప్ప ఈరోజు నవీన్ కుమార్ యాదవ్ ని గెలిపిస్తే మటుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి రేపు ఇంకా ఏదన్నా జూబ్లీస్ లో డెవలప్ కానిది ఉంటే ఖచ్చితంగా డెవలప్ అవుతుంది అనే రకంగా కూడా ఆ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను మాట్లాడడం జరిగింది. అదే కాకుండా ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ రాకముందే దగ్గర 1.5 కోట్ల బడ్జెట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఎక్కడెక్కడ డివిజన్లలో అయితే అస్తవ్యస్తంగా ఉందో డ్రైనేజ్ సిస్టమ్ కానీ లేకపోతే ఇంకా వేరే అక్కడ ప్రజలకున్న ఇబ్బందులకు కూడా ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది, ఆ వర్క్ జరుగుతుంది. ఇప్పుడు ఈ రోజు మొత్తం జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో 3 మంత్రుల ఇన్ఛార్జ్, తర్వాత మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు, అధ్యక్షురాలు అందరు కూడా అక్కడ ప్రచారం చేయడం జరుగుతుంది. ఆ దిశగానే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీ ఆలోచిస్తే ఇటు లోకల్ క్యాండిడేట్ ఉన్నాడు అనేది ఒకటి, రెండోది కాంగ్రెస్ పార్టీ అండ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఉంది. ఇంకోటి గతంలో ఈ 20 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు పూర్తి చేయాలని కూడా కొంతమంది విమర్శలు చేయడం జరుగుతుంది, కాదంటలేదు. కానీ ఈ రోజు ఈ స్థితి రావడానికి కారణము టిఆర్ఎస్ బీఆర్ఎస్, ఎందుకంటే దోపిడి దొంగల్లాగా మొత్తానికి ఖజానా ఖాళీ చేసి పెట్టిండ్రు కాబట్టి ఈ రోజు వాళ్ళు 10 సంవత్సరాలలో చేసింది అప్పు, ఈ 2 సంవత్సరాలలో మేము అప్పు చేస్తున్నాం అంటే అప్పు చేయకపోతే ప్రభుత్వం నడపలేని పరిస్థితుల్లో ఖజానా మొత్తానికి ఖాళీ చేసేసి ఈ రోజు మొత్తానికి ఎవరైతే రబ్బర్ చెప్పులు వేసుకొని అయినా ఈ రోజు కోట్లకు అధిపతి, అటు మొత్తానికి ఇస్తిరి బట్టలు లేరైనా ఈ రోజు చేపర్లలో తిరుగుతుండు. ఎవరైతే కిరాయి ఇంట్లో ఉన్న కవిత ఈ రోజు డాలర్స్ కాలనీలా లేకపోతే బుర్జ్ ఖలీఫాల సూట్లు ఉన్నాయి. అంటే వీళ్ళకి ఎక్కడికైనా వచ్చినాయి, ఏ రకంగా వచ్చినాయి అనేది వాళ్ళు చెప్పాలి. అంటే తెలంగాణ ప్రజల మీద ఈ రోజు 1,50,000 రూపాయల అప్పు ఒక్కొక్కరు తల మీద పెట్టి ఈ రోజు మళ్ళీ బీఆర్ఎస్ మాట్లాడే నైతిక హక్కు లేదు అని మాట్లాడడం జరుగుతుంది. ఇది పరిస్థితి. ఇంకోటి మీరు సానుభూతి అంటున్నారు, సానుభూతి కూడా అక్కడ నా ఉద్దేశంలో లేదు. సానుభూతి ఉంటే ఈ రోజు బై ఎలక్షన్ ఏకగ్రీవంగా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుండే. అక్కడ ఏకగ్రీవం చేయడానికి లేదు అంటే సానుభూతి లేదనేది కూడా అక్కడ ఆలోచించండి. ఇంకోటి అటు సునీత గారి విషయంకి వస్తే మాగంటి గోపీనాథ్ గారి ఫస్ట్ వైఫ్ కాదనే రకంగా కూడా
వాళ్ళ మాగంటి గోపీనాథ్ ఫస్ట్ వైఫ్ సన్ వచ్చి కూడా ఎలక్షన్ కమిషన్ లో కంప్లైంట్ చేస్తే ఎలక్షన్ కమిషన్ దాన్ని సస్యం రా అని చెప్పి మీరు కోర్టులో తెచ్చుకొని దీనితో సంబంధం లేదా అనే రకంగా మాట్లాడింది. లేదు అనుకుంటే ఖచ్చితంగా ఆమె బై ఎలక్షన్ లో నుంచి తప్పుకునేది. అటు పీజీఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి మళ్ళీ రేస్ లో ఉండేయాల్సి వస్తుండే. ఇవన్నీ జరుగుతున్న కార్యక్రమాలు. అదే కాకుండా ఇటు మాగంటి గోపీనాథ్ గారు కూడా బతికి ఉన్నా సరే ఆయన ఏదైతే అఫిడవిట్ లో తప్పు చెప్పిండు అనేది నవీన్ కుమార్ యాదవ్ ఆల్రెడీ కేసు వేయడం జరిగింది. ఆ కేసు ఒకవేళ ఇప్పుడు ఆయన చనిపోకుండా ఉన్నా, ఒకవేళ ఆయన అట్లనే బ్రతికి ఉంటే కూడా ఈరోజు బై ఎలక్షన్ వచ్చేది అనేది నవీన్ కుమార్ యాదవ్ ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ఆయన దాని మీద ఆయన కేసు వేయడం జరిగింది. ఇప్పుడు నవీన్ కుమార్ యాదవ్ ఆ కేసు విత్డ్రా చేసుకోవడం జరిగిందని కూడా ఆయన మీడియా ముందు చెప్పడం జరిగింది. ఎందుకంటే మనిషి లేనప్పుడు ఇంకా ఆ కేసుతో మనకేం పని అనేది. ఈ రోజు నిజంగా కూడా బీఆర్ఎస్ చేయలేదు అనేది ఓపెన్ గా మీరు రేపు కాంగ్రెస్ పార్టీ ఇది చెయ్యలేదు రేపు చేస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఎందుకంటే మాట్లాడితే షాదీ ముబారక్ లేకపోతే కళ్యాణ లక్ష్మి తులం బంగారం అడుగుతుంది. తులం బంగారం కళ్యాణ లక్ష్మి 2500 రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. ఇవ్వకపోవడానికి కారణాలు ఈరోజు బీఆర్ఎస్ చేసిన ఖజానా ఖాళీ వల్లనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు పూర్తి చేయలేదు. ఈరోజు సన్నబియ్యం ఇవ్వడం జరుగుతుంది, 200 యూనిట్స్ కరెంట్ ఇవ్వడం జరుగుతుంది, 500కే గ్యాస్ ఇవ్వడం జరుగుతుంది, ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న బెనిఫిట్స్ ప్రజలకు. ఈ రోజు ప్రజలు కూడా ఎన్నో రకంగా మహిళలు కానీ మిగతా నాయకులంతా కూడా బాగా మాట్లాడుతున్నారు అక్కడ ప్రజలకు చెప్పడం ఈ రకంగా జరుగుతుంది. రైట్. గౌతమ్ ప్రసాద్ గారు, ఇప్పటి వరకు అయితే వాస్తవానికి ఇక బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏమి లేదు, అది కూడా పీజీఆర్ చేసిన అభివృద్ధి తప్ప బీఆర్ఎస్ చేసింది ఏమి లేదు అంతా కూడా అంటుండ్రు. ఒక 2 మినిట్స్లో సార్ ఇది అంటే అదే నాకు క్లారిటీ కావాల్సింది. అంటే పీజేఆర్ గారు దాదాపు చనిపోయి 17-18 సంవత్సరాలు అవుతుంది అనుకుంటాను. ఆనాడు చేసిన అభివృద్ధి ఏంది, అదేవిధంగా అది ఇప్పటిదాకా కొనసాగుతుంది ఏందో కొంచెం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తే బాగుండేది. మేం చేసిన అభివృద్ధి లెక్కలతో సహా మేము చూపిస్తున్నాం. అదేవిధంగా పీజీఆర్ గారు ఏం చేసినారో చెప్తే బాగుండేది అనేది నాది. అదేవిధంగా వీళ్ళు ఎంతసేపు కూడా ఇక్కడ జూబ్లీ హిల్స్లో జరుగుతున్న ఎలక్షన్స్కి సంబంధించింది మనము ఏం మాట్లాడాలి, అభివృద్ధి పనులు ఏం జరిగినాయి, ఏం జరగబోతున్నాయి అని చెప్పేసి మాట్లాడాల్సిన ప్రభుత్వము బెదిరింపులకు పాల్పడుతుంది, ఓటర్లను బెదిరిస్తూ ఉంది. ఈరోజు నిన్నగాక మొన్న స్వయంగా ముఖ్యమంత్రి గారే మైక్ పట్టుకొని బహిరంగ సభలో మీరు బీఆర్ఎస్కు ఓటు వేస్తే 22,000 రేషన్ కార్డులు రద్దయిపోతాయి, మీకు ఇచ్చే సన్న బియ్యం రద్దయిపోతాయి, అదేవిధంగా మీకు ఇచ్చే పెన్షను రద్దయిపోతుంది అని చెప్పేసి ఓపెన్గా ప్రజల్ని బెదిరిస్తున్నారు. ఇది ఈసీ కూడా ఇప్పటిదాకా కూడా అంటే ప్రజల్ని ఈ విధంగా బెదిరిస్తున్నారని చెప్పేసి యాక్షన్ తీసుకోలేదు. ఈసీ ఎందుకు కామ్గా ఉందో కూడా అర్థం కావట్లేదు. అదేవిధంగా ఇదే విషయాల్ని ఇటు ఫార్వర్డ్ బ్లాక్ కానీ బీజేపీ కానీ మాట్లాడట్లేదు. ప్రజల్ని బెదిరించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఈ విషయాలు మాట్లాడాల్సింది పోయి జూబ్లీ హిల్స్ ప్రజలకు మనం ఏం కొత్తగా ఆశలు కల్పిస్తాం, వాళ్ళకు అభివృద్ధి వైపు ఎటు నడిపిస్తాం అని చెప్పేసి అనకుండా వేరే వాటి గురించి అంతా మాట్లాడుకోవడం అనేది కరెక్ట్ కాదు. రైట్. జోజిరెడ్డి గారు చెప్పండి. జోజిరెడ్డి గారు, ఏదైతే జూబ్లీస్ ఎలక్షన్లో ఒక బెదిరింపులకు పాల్పడుతుంది కాంగ్రెస్ పార్టీ తప్ప ఇప్పటి వరకు అయితే ఏం లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు చెప్పినట్టు ఏదైతే మైక్ పట్టుకొని 25,000 రేషన్ కార్డులు కొట్టుకుపోతాయి బీఆర్ఎస్కు ఓటేస్తే అనేది, అదే ఇంతవరకు సమన్వయం అంటే ఓటేస్తేనే ఉంటాయి లేకుంటే ఓటేయకుండా పోతాయా, ఎలా దీన్ని మీరు ఎందుకు మిగతా పార్టీలు చూసుకోవట్లేదు అనేది ఒక ప్రశ్న. అయితే బీఆర్ఎస్ నాయకులకి ఒక చెప్పదలుచుకున్నా. సరే, ఈ పాయింట్ కాడికి వచ్చినప్పుడు అది ముఖ్యమంత్రి కావచ్చు ఎవరైనా కావచ్చు అండి, అట్లా బెదిరిస్తే మాత్రం ఈసీ యాక్షన్ ఇమీడియట్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ 100% తీసుకోవాల్సిందే. కానీ ఒక్కసారి రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత రద్దు చేస్తా అని చెప్పేసి అనడం అంత ఈజీ ఏం కాదు. ఆ హక్కు కూడా వాళ్ళకి లేదు. అంత ఈజీగా 22,000 కార్డులు తీసేసే అధికారం ఉందంటే ఇవాళ రేషన్ కార్డు 10 సంవత్సరాలు ఇయ్యం రేషన్ కార్డులు ఇవాళ ఇచ్చిండ్రు. కానీ రద్దు చేస్తామనంటే ఇవాళతో అయిపోద్దా? 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ రారా నా దగ్గరికి? నాకు ఓటు అడగడానికి వస్తారు కదా, అప్పుడు లేపు కొట్టరా జనాలు, వదిలిపెడతారా? అంత ఈజీగా ఏమి ఉండదండి అది. సరే, దాని పాయింట్. బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ జోజిరెడ్డి గారు తెలుసుకొని మాట్లాడాలి అన్నారు. సంతోషం, తెలుసుకునే మాట్లాడుతామండి. మీ సలహా మేము పాటిస్తాం. నేను ఒక్కటి అడుగుతున్నాను సార్, ఇవాళ హైదరాబాద్ అభివృద్ధి మొత్తం మేమే చేసినాము అని మీరు అంటున్నారు.
ఆ రోజు చంద్రబాబు గారు మొదలుపెట్టిన ఐటీ రంగం, ఆ రోజు గుంత లేకుండా రోడ్లు పెట్టింది ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం. ఆ రోజున కేసీఆర్ గారు కూడా అక్కడ మంత్రివర్యులే. ఈ రోజు దానికి లైక్ తర్వాత రాజశేఖర్ గారు కంటిన్యూ చేశారు. అదేవిధంగా ఇంకొక మాట చెప్తున్నాను, కేటీఆర్ గారి గురించి ఏదో తప్పు మాట్లాడినారు. కేటీఆర్ గారు స్వయంగా చెప్పిండ్రు ఏమని, చంద్రబాబు గారు చేసిన అభివృద్ధిది మేము దాన్ని కంటిన్యూ చేస్తున్నామని. అదేవిధంగా ఇలా కాంగ్రెస్ కూడా కంటిన్యూ చేస్తుంది. అభివృద్ధిలో హైదరాబాద్ అనేది ఇలా మొత్తం భారతదేశంలోనే ఒక మోడల్గా తీర్చిదిద్ది ఇలా ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ అంటే అప్పుడు చంద్రబాబు గారు చూపించారు, కేసీఆర్ గారు చూపెట్టింది కాదు, లేకపోతే కేటీఆర్ గారు చూపించింది కాదు. అభివృద్ధి అనేది ఆ రోజున ఫ్లైఓవర్లు అవసరం లే, ఆ రోజు జనాభా తక్కువ ఉంది. ఆ రోజు 10 లక్షల జనాభా ఉంటే ఇవాళ కోట్ల జనాభా అయిపోయింది. ఇలా హైదరాబాద్కి అన్ని కంపెనీలు వచ్చినాయి, ఎంప్లాయ్మెంట్స్ వచ్చి ఎంప్లాయీస్ ఉన్నారు, అన్ని రకాల రాష్ట్ర ప్రజలు అక్కడ ఉంటున్నారు. ఫ్లైఓవర్ చేయాల్సి వస్తుంది, అవసరమైతే డబుల్ ఫ్లైఓవర్ చేయాల్సి వస్తుంది. ఇలా మెట్రో వచ్చింది, సంతోషపడుతున్నాం. కానీ అదొక్కటే అభివృద్ధి కాదు. ఇలా డబుల్ బెడ్రూమ్లో హైదరాబాద్ చుట్టుపక్కల ఎన్ని ఖాళీ ఉన్నాయండి కట్టి, జీవోలు మీరే ఇచ్చారు కదా, అది కంప్లీట్ చేసి పేద ప్రజలకు ఎందుకు ఇవ్వలేదండి? ఇలా జూబ్లీ హిల్స్ పరిధిలో అదే కాన్స్టెన్సీ చూసుకుంటే మీకు రండి చూద్దాం, ఎంతమంది పేద ప్రజలకు అక్కడ బుక్ చేసుకున్న డబుల్ బెడ్రూమ్ ఎంతమందికి ఇచ్చారండి? ఇలా మూసి నదికి పంటే వాళ్ళకి ఉండాల్సిన అవసరం ఏంటండి? ఇలా జీవోలు చెప్పారు, 10 సంవత్సరాలు జీవోలు చెప్పారు, 8,000 కోట్లు 7,000 కోట్లు 32 లక్షలు 1,32 లక్షలు ఈ విధంగా లెక్కలు చెప్పారు. జీవోలు ఇవ్వగానే సరిపోయిందండి? పేద కడుపులు ప్రజలు కడుపులు నిండిపోయినాయా? అది కాదు కదండి సమస్య. ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాల పీరియడ్ ఉన్నప్పుడు ఈ 2 సంవత్సరాలను నేను క్వశ్చన్ చేస్తున్నా. ఇవాళ కాదు క్వశ్చన్ చేసేది, ఇంకా ముందు ఉంది. తెలంగాణ గురించి వచ్చినప్పుడు తెలంగాణ మొత్తం ఎప్పుడైతే జరుగుతుందో ఆ తెలంగాణ డిబేట్ లో ఖచ్చితంగా నేను కాంగ్రెస్ ని ప్రశ్నిస్తా. ఇలా ప్రశ్నించడానికి సమస్య లేదు. కాంగ్రెస్ కి ఒత్తాసు పలకట్లేదు. మేము ఏ పార్టీకి ఒత్తాసు కాదు. ఇక్కడ రేవంత్ రెడ్డికి ఏం భిక్ష చేయట్లేదు. మేము అధికార పక్షాన్ని అడుగుతారా ప్రతిపక్షాన్ని అడుగుతారు సార్? అదొకటే చెప్పండి నాకు. అధికార పక్షాన్ని అడుగుతారా ప్రతిపక్షాన్ని అడుగుతారా? అది చెప్పండి. అధికార పక్షాన్ని అడుగుతాము, ప్రతిపక్షం అప్పుడు చేసిన ప్రభుత్వ పనులను కూడా ప్రశ్నిస్తాం. రైట్ రైట్ జోయ్ రెడ్డి గారు వినండి,